మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈ వారం మనం నిర్వహించుకుంటున్న హార్వెస్ట్ పర్వదినం సందర్భంగా ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసినా నవీన్ గారు అందించే హార్వెస్ట్ సందేశాన్ని విందాం. గివింగ్ హోలాటెడ్లీ, హృదయపూర్వకముగా దేవునికిచ్చుట అనే అంశంపై వారందించే వాక్య ధ్యానానికి ముందు వారి సందేశాన్ని ఆవిష్కరించే ఈ చక్కటి సంప్రదాయ కీర్తనను విందాం. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించును. వింపగవలసినదంతయునొసగును, వింపగవలసినదంతయునొసగును, వినయ మనసు గల విశ్వాసులకును. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించును. అత్యాసక్తితో నధిక ప్రేమతో అంధకార జనులందరకు, అత్యాసక్తితో నధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను సాధించుటకై, సత్య సువార్తను సాధించుటకై సతతము తిరిగెడు సద్భక్తులకు. సంతోషముతో నిచ్చడి వారి ఎంతో దేవుడు ప్రేమించును. ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామాదుల నుండెడి బాలురకు, ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామాదుల నుండెడి బాలురకు సాధనగా నది సముఖమునేసెడి, సాధనగా నది సముఖమునేసెడి సజ్జన క్రైస్తవ ఉపాధ్యాయులకు. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించును. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై, దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై నిత్యపు రక్షణ నీదరులోనలు, నిత్యపు రక్షణ నీదరులోనలు ప్రక్కలలో ప్రకటించుట కొరకై. సంతోషముతో నిచ్చడి వారి ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిచ్చడి వారి ఎంతో దేవుడు ప్రేమించును. ప్రియులారా, మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ ఉదయకాలపు ధ్యానం నిమిత్తము మనకి ఇవ్వబడినటువంటి యొక్క అంశము మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము. మరి యొక్క బాలుడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయనుంటున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో. ప్రియులారా, మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మందికి ఇవ్వటము మనం సండే స్కూల్ అనగా చిన్నప్పటి నుంచి మనము దీని గురించి వింటూనే ఉంటున్నాము.
అయినప్పటికీ ప్రియులారా, ఇందులో ఒక గూఢమైనటువంటి సత్యాన్ని మనం చూడనేంటున్నాము. అదేంటంటే చూడండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క అరణ్య మార్గంలో ఆయన మరి జన సమూహముకు వాక్యాన్ని చెప్పుచుండగా మరి ఆ యొక్క సాయంకాలం అయిపోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు వచ్చి, ప్రభువా మరి ఇంకా చీకటి కాక మునిపే మనం వీరిని పంపించేద్దాము అని చెప్పటము మనం అక్కడ చూస్తున్నాము. అప్పుడు యేసు ప్రభుల వారు మరి అక్కడ చూస్తే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే యేసు ప్రభుల వారు ఏం చెప్తాడంటే, మీరే వారికి భోజనము పెట్టండి. ఇదేంది ప్రభువా, ఈ అరణ్య ప్రాంతంలో మరి మేము ఎక్కడి నుంచి వీరికి ఆహారం తేగలుగుతాము అని వారు అనడం మనం చూడగలుగుతాం. మరి మీరు చూడండి, పాత నిబంధనల్లో మనం చూస్తే మరి మోషే ఆ యొక్క అరణ్య ప్రాంగణంలో నడిపించేటప్పుడు ఈ యొక్క 40 సంవత్సరాలు మరి దేవుడు ఏ విధంగా నేను జీవాహారం ఈ యొక్క అరణ్య మార్గంలో అనేది మనం అక్కడ చూస్తాము. మరి ఈ యొక్క అరణ్య మార్గంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పెట్టలేడా అంటే, చూడండి వారి యొక్క విశ్వాసంలో ఒక వైఫల్యాన్ని మనం చూడగలుగుతున్నాము. మరి ఏదేమైనప్పటికీ ప్రియులారా, మరి ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభువారు మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్పుకుంటే ఆయన యొక్క ప్రసంగం చెప్పి మరి వారి యొక్క విశ్వాసం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే we see there is no faith in disciples and even in the crowd. మరి అందులో కేవలం ఒక చిన్నవాడే ముందుకొచ్చి, ప్రభువా మరి నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పడం మనం అక్కడ చూస్తున్నాము. చూడండి, ఆ పిల్లోడు ఇవ్వడానికి గల కారణం ఏమై ఉండవచ్చు. సర్వసాధారణంగా పిల్లలు సాధారణంగా ఎవరు ఏమీ ఇవ్వరు కదా. మరి మనం పిల్లల దగ్గర గుంజుకుంటే వాళ్ళు ఏడుస్తారు, నిజమే, దట్ ఈస్ కామన్. కానీ ఈ పిల్లవాడు ఇవ్వడానికి గల కారణం ఏమై ఉండవచ్చు. మరి యేసు ప్రభువు వారి యొక్క బోధన చూడండి, యేసు ప్రభువు వారి యొక్క బోధన ఎలా ఉందంటే, ఈవెన్ ఎక్కేడ్ ఒక చిన్నవాడు కూడా చక్కగా అర్థం చేసుకొని మరి సంతోషంతో దాతృత్వంగా ఇచ్చేటువంటి గుణము కలిగి ఉండటం మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈవెన్ ద చైల్డ్, a kid can give out of great generosity is what we see in children. The sermon of Jesus, మరి ఆయన చెప్పేటువంటి బోధన అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా. నిజమే, మరి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు మరి యేసు ప్రభువు వారికి ఇవ్వడము, మరి దాని ద్వారా మరి దేవుడు ఎంతగా దీవించాడంటే 5,000 మందికి ఆ యొక్క రొట్టెలు, మరి అదేవిధంగా 2 చేపలు. మరి మీరు చూడండి, 5,000 men and besides we see women and children. అంటే more than 5,000 people were there is what we see. మరి అంత మాత్రమే కాదు, 12 గంపలు మిగిలి ఉండటం మనం అక్కడ చూడగలుగుతున్నాము ప్రియులారా. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ 5,000 మనుషులు కానీ చాలా మంది ఉండే, కానీ ఎవరు ఏమీ ఇవ్వలేకపోయారు. చూడండి, మన ఒక పాత సామెత ఉంటుంది కదా, మరి పెద్దల మాట సద్ది మూట అనేటువంటి ఒక మాట. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా నాన్న ఏమని తీసుకొని వెళ్ళు అంటే, ఆ వెనకటి కాలంలో వాళ్ళు నిశ్చయంగా తీసుకుపోయి ఉండవచ్చు, కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కానీ అక్కడ కేవలం ఒక చిన్నవాడు ఇవ్వడము గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క బోధన. ఆ కుమారుడు విశ్వసించాడు అండ్ గాడ్ బ్లెస్ దట్ ఆఫరింగ్ ప్రియులారా. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క హార్వెస్ట్ మనకి నెక్స్ట్ వీక్ రానంటున్నది. మరి నేను చెప్పేది ఏంటంటే, ప్రభునందు మీ యొక్క ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. మరి అలనాడు మరి అనేక మంది మనుషులు ఉన్నారు, అయినప్పటికీ ఒక చిన్న బాలుడు ఇవ్వటం మనం అక్కడ చూస్తున్నాము. మరి జీసస్ అప్రిషియేటెడ్ ద boy's faith and he blessed, and so is what even this coming harvest. Just have faith, and out of faith let's give. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపం లేనిది ఉన్నది అని రుజువై ఉన్నది అని హెబ్రీలు 11:1 ఉంటుంది. ఫెయిత్ ఇస్ బీయింగ్ ష్యూర్ ఆఫ్ వాట్ యు హోప్ ఫర్ అండ్ సర్టన్ ఆఫ్ వాట్ యు డోంట్ సీ ఈజ్ వాట్ ఫెయిత్ మీన్స్. సో మన విశ్వాసంతో మన యొక్క కష్టాన్ని, మన యొక్క జీతాన్ని దేవునికి ఇద్దాము. మరి దేవుడి ద్వారా ఆ యొక్క రొట్టెని ఏ విధంగా విరిచి అందరికి ఇచ్చాడో, మరి మన యొక్క కష్ట జీతాన్ని కూడా మనం దేవుని దగ్గరికి తెచ్చినట్టయితే దేవుడు దాన్ని విరిచి మరి ఈ విధంగా హిల్ మల్టిప్లై ఇట్. మరి ఆ విధంగా మరి మన దేవునికి ధారాళంగా ఇచ్చేటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.